బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నేతలు నిరసన తెలపనున్నారు. గీత యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు రెగ్యులరైజేషన్ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో క్రమబద్ధీకరణ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ దీక్షలో ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, వైసీపీ నేతలు పాల్గొనున్నారు. ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసన తెలపనున్నారు. గీత యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు రెగ్యులరైజేషన్ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో క్రమబద్ధీకరణ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ దీక్షలో ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, వైసీపీ నేతలు పాల్గొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ అందిస్తారు. కిరణ్, ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నేతల నిరసన సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. ఏదైతే గతంలో మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం ముఖ్యంగా 2019కి ముందు, 2014 నుంచి 2019కి ముందు గతంలో గీతం యూనివర్సిటీకి 70 ఎకరాల భూమిని అడ్డగోలుగా కట్టబెట్టిన సంగతి మనందరికీ తెలిసింది. మరోవైపు తాజాగా మరో 54.79 ఎకరాల భూమి, అంటే దాదాపు 5 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ కబ్జా చేసి దాన్ని క్రమబద్ధీకరించేందుకు ఈ రోజు పన్నాగం పడుతుందని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీలైనటువంటి సిపిఎం, సిపిఐ కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ తనకు ఎలా వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి వ్యక్తులే ఈ రోజు ఇలాగ అడ్డగోలుగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి వాటిని యథేచ్ఛగా అమలు చేసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణతో నిన్నటి నుంచి కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జీవీఎంసీలో ఒక ఎజెండాగా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వీటిని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాలి, ఆమోదించాలి. ఏదైతే కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి ఈ భూములను గీతంకు దారాతత్వం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు అత్యవసరంగా కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష నేత ఉన్నారో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ, మరోవైపు వీళ్ళందరూ కూడాను కురసాల కన్నబాబు, మరోవైపు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో కుంభార రవిబాబు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో ఏదైతే జీవీఎంసీకి అర్నా చౌక్ గా చెప్పుకునేటువంటి గాంధీ విగ్రహం నుంచి అంతా వీళ్ళందరూ కూడా తమ నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ సాయంత్రం 5 గంటల వరకు కూడాను శాంతియుతంగా ధర్నా చేపడుతున్నారు. ఇంకో పక్క జీవీఎంసీ ఎదురుగా అయితే విపక్ష పార్టీలు అయినటువంటి సిపిఎం, సిపిఐ నేతలందరూ కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకొని మరి కాసేపట్లో పెద్ద ఎత్తున తమ గళాన్ని వినిపిస్తూ నిరసన వ్యక్తం చేసేందుకు ధర్నా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స కూడా తన గళాన్ని వినిపించేందుకు సన్నద్ధం అవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.